ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జంక్ ఫుడ్స్ అనేవి తీసేయండి. హాయిగా మంచి రోటీ, మంచి ఒక పాలక్ పన్నీర్ బటర్ మసాలా తినేవాళ్ళు సరే చికెన్ కుర్మాను తెప్పించుకుంటారు. అది కూడా చేట తెప్పించుకోవడం అనేది బయట నుంచి తెచ్చుకుంటారు కదా మళ్ళీ. సో ఎప్పుడన్నా ఒకసారి తింటే డెఫినెట్లీ ఏం ప్రాబ్లం ఉండదు. బట్ రెగ్యులర్ బేసిస్ పైన మనం అదే తింటున్నట్టు అయితే వాట్ ఈస్ రెగ్యులర్ బేసిస్ అకార్డింగ్ టు యూ? అట్లీస్ట్ లైక్ వన్స్ వీక్ అట్లా తీసుకుంటున్నట్టు అయితే రెగ్యులర్ బేసిస్ పైన కన్సిడర్ అవుతుంది అది. వీక్లో వన్స్ కంటే ఎక్కువ అంటే ఇట్స్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఈటింగ్ అవుట్. యా, నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. నాట్ ఎట్ ఆల్. మీరు ఒక డైటీషియన్, ఇట్స్ నాట్ ప్రాక్టికల్. అంటే పిల్లలతో రీజన్ అవుట్ చేయడం కష్టం, ఇంట్లో కన్వీనియన్సెస్, ట్రావెల్ చేసినప్పుడు ఎంత బయట తింటే మీరు అలౌ చేస్తారు? సపోజ్ మీ ఫ్యామిలీ అనుకోండి. ఓకే, ఐ యూజువలీ డోంట్ అలవ్ అనమాట. బయట అట్లీస్ట్ వన్స్ మంత్ అట్లా మాత్రమే అలవ్ చేస్తాను. బయట అసలు ఐ డోంట్ ప్రిఫర్. యూజువల్లీ హెల్దీ స్నాకింగ్ కానీ, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ కానీ, ఆరెల్స్ వెజిటేబుల్ సాలడ్స్, ఫ్రూట్ సాలడ్స్, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. రైట్. అలాగే ఈ మధ్య కాలంలో ఫుడ్లో అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ చాలా బయటపడుతున్నాయి. అవి మోతాదుకు మించి క్యాన్సర్ కాజింగ్, కార్సినోజెనిక్ అని అంటున్నారు. సో ఉదాహరణకి మనకి స్టోర్లో దొరికే మసాలాలు, అవి ఎంతవరకు సేఫ్? ఈ మసాలాస్ వాటిలో చాలా ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ అనేవి ఎక్కువ యాడ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు అది వేసుకొని మనం తిన్నట్టు అయితే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది బాడీలో. నైట్రోజేటివ్ అమైన్స్, నైట్రోజివ్ స్ట్రెస్ అనేది ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోతుంది బాడీలో. అట్లా అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైపోతుంది బాడీలో. అట్లా అవ్వడం వల్ల ఈజీగా క్యాన్సర్కి ప్రోన్ అవుతున్నారు. నాట్ జస్ట్ క్యాన్సర్, ఇప్పుడు ఈవెన్ మనకి మైక్రోబయోటిక్ ప్రోబయోటిక్స్ అంటారు కదా స్టమక్లో, ప్రోబయోటిక్స్ అవన్నీ పోతుంటాయి అనమాట ఇవన్నీ ఎక్కువ తింటున్నట్టయితే. ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది బాడీలో. అది ఒక్కసారి మనకి ఎక్కువ అయిపోయింది అంటే అన్ని డిసీజెస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. అబ్జార్ప్షన్ కెపాసిటీని తగ్గిపోతుంది మనకి ఆటోమేటిక్గా. చాలా కన్విన్సింగ్గా ఉంది, రీజనబుల్గా మీరు చెప్తున్నది. ఈ మైక్రోబయోమ్ అన్నది ఒకప్పుడు పెరుగు తింటే చాలు అనుకునేవాళ్ళం. ఈ మధ్య కాలంలో రకరకాల ప్రోబయోటిక్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ అది టిఫిన్ తిన్నట్టు రోజు తప్పకుండా వేసుకోవాలంటున్నారు. నిజంగా మన మైక్రోబయోమ్లో అంత వెరైటీ అవసరమా? దట్ యూ యాక్చువల్లీ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్ ఆర్ పెరుగు సరిపోతుందా? అంటే ఇప్పుడు మనకి పాతకాలంలో చూసినట్టయితే వాళ్ళకి ప్రాపర్గా డైట్ ఉండేది, ప్రాపర్గా వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ ప్రిపరేషన్స్ కానీ, ఫుడ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చాలా ప్రాపర్గా ఉండేవి. ఇప్పుడు మనకి చూసినట్టయితే మనం చాలా ఇప్పుడు ఇవి బయట అట్మాస్ఫియర్ కానీ, పొల్యూషన్ కానీ, నాట్ జస్ట్ ద ఫుడ్, ఈవెన్ లైఫ్ స్టైల్ కూడా మనకి మ్యాటర్ అవుతుంది. కాబట్టి ప్రోబయోటిక్స్ ఎక్కువ క్వాంటిటీస్లో కావాల్సి వస్తుంది మనకి. స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల కూడా మనకి ప్రోబయోటిక్స్ అనేవి తగ్గిపోతుంటాయి స్టమక్లో. సో దట్స్ ద రీజన్ వీ రీడింగ్ మోర్ ఆఫ్ ప్రోబయోటిక్స్. అండ్ ఇప్పుడు మనకి అందరూ కర్డ్ తినడం పాసిబుల్ అవ్వట్లేదు. చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ కానీ, వాళ్ళకి తినడం ఇష్టం లేకపోవడం కానీ చాలా రీజన్స్ ఉంటున్నాయి. సో అందరూ ఒకటి ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేవి ఇస్తున్నారు. సో డైలీ బేసిస్, రెగ్యులర్ బేసిస్ పైన ప్రోబయోటిక్స్ తీసుకుంటేనే మనకి ఇప్పుడు కొంచెం ఏమంటారు అది అబ్జార్ప్షన్ కానీ, కొంచెం హెల్త్ కానీ మెయింటైన్ అవుతుంది. ప్రోబయోటిక్స్ కూడా అన్ని ప్రోబయోటిక్స్ అందరికీ పడవంటారు, నిజమేనా? యా, అంటే మోస్ట్లీ ఏమవుతుందంటే ఎలర్జిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవి, హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, ఎలర్జీ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అట్లా అవుతుంది. లేకపోతే యూజువల్లీ ఆన్ రెగ్యులర్ బేసిస్ అందరికీ నార్మల్గా అయితే అన్ని పడతాయి ప్రోబయోటిక్స్.